ఇక సెక్షన్ 22A అంటే ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు, రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా బాధితులు ఇప్పటికీ కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ సమస్య పరిష్కారం కాలేదు, ఏదో నోటి మాటగా చెప్తూ ఉన్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఇంకా ఆ ఇబ్బంది ఉంది, రిజిస్ట్రేషన్లు అవ్వడం లేదు అని చెప్పేసి. ఈ నేపథ్యంలో 22A అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తోంది. హరీష్ రావు కూడా నిన్న రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు. మీ పాలనలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి హయాంలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోంది, కాబట్టి ఆయన్ని రిజైన్ చేయించండి, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి రాహుల్ గాంధీకి హరీష్ రావు ఒక లేఖ కూడా రాశారు. అంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అంటే బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. కానీ ఇక్కడ వాళ్ళ పాలన వల్ల ఇబ్బంది కలుగుతోంది కాబట్టి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి రాహుల్ గాంధీకి లెటర్ రాశారు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అయితే స్పందన లేదు. ఏంటి అంటే బీఆర్ఎస్ చాలా అగ్రెసివ్ గా టేకప్ చేసింది. అంటే బీఆర్ఎస్ ఇక్కడ అగ్రెసివ్ గా టేకప్ చేసింది అనే కంటే ఇష్యూ కూడా అంత అగ్రెసివ్ గా ఉంది. ఎందుకంటే ఇష్యూ తీవ్రత కూడా అంత స్థాయిలో ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం పెట్టి అక్కడక్కడ మా అధికారులు తప్పులు చేశారు, తప్పులు జరిగాయి, వాటిని అన్నిటి సవరిస్తాము, మీరు అప్లై చేసుకోండి అని చాలా ఈజీగా తీవ్రతను తగ్గించే ప్రయత్నం ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కానీ ఎస్పెషల్లీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ చేస్తున్నారు. కానీ మీరు తేనె తుట్టెను కదిపారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. 22Aకి సంబంధించి నిషేధిత జాబితాలో భూములు పడేసి మీరు కొట్టుకొనరా, మీరు రండ్రా అని ఇండైరెక్ట్గా డబ్బులు దందాకు తెరలేపారనేది ఇప్పుడు ప్రజలు ఆరోపిస్తున్న అంశం. అసలు ఏంటి తలనొప్పి, ఏంటి గందరగోళం? ఒక ప్రభుత్వం అనేది ఏదైనా ఉంటే ప్రజల సంక్షేమ పరంగా ఉండాలి. నిజంగా ప్రభుత్వ భూములు 22A అంటే దానికి స్పెసిఫిక్గా దానికి ఒక లిస్ట్ ఉండాలి. ఏదుందో తెలియదు, ఒక గందరగోళం. మాది అసలు 22A జాబితా లేసారు, ఎట్లా వచ్చిందో తెలియదని మరికొందరు అంటున్నారు. గతంలో ఉన్న కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా మమ్మల్ని లెక్క చేయట్లేదని మరికొందరు అంటున్నారు. దీనికి ప్రభుత్వం 22A అనేది తప్ప, అది పెద్ద భూత అని ఇన్ని రోజులు మాట్లాడుకుంటూ వచ్చారు. 3 రోజుల కిందట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్లోనే మొత్తం మీ చేస్తున్న మీ తప్పులు, మీ లోపల ఏం జరుగుతుందో అనేది ఆయన నోటి నుంచి బయటపడిపోయింది. ఆయన ఏం చెప్తున్నాడు? మా అధికారులు అనుకోకుండా కొన్ని తప్పులు చేసేశారు, పాత మెమోలు లేవు, పాత జీవోలు లేవు, అందుకే అనుకోకుండా కొన్ని ప్రైవేట్ భూములు వచ్చేసాయి, కొన్ని ప్రభుత్వ భూములు కొన్ని ప్రైవేట్ భూములు రెండూ కూడా ఒకే సర్వే నెంబర్తో ఉన్నాయట, అందుకు ఇవి కూడా 22Aలో చేర్పించేశారంట. మరి తప్పు చేసింది ఎవడయ్యా? అధికారులే కదా. అధికారులు తప్పు చేసినప్పుడు అధికారులపై చర్య ఎందుకు తీసుకోవటం లేదు? మీ రెవెన్యూ అధికారులు తప్పు చేశారు. ఆ శాఖ నిర్వహిస్తుంది ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న శాఖలో అధికారులు తప్పు చేశారు కాబట్టి, మాది 22Aలో కాదు, మాది ఒకసారి చూడండి అని ప్రజలు అప్లై చేసుకోవాలంట. తప్పును మొదట ఎవరు సరిదిద్దాలి? తప్పు చేశారని ఒక మంత్రి ఒప్పుకున్నప్పుడు, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు జరిగిందని ఒప్పుకున్నప్పుడు ఆ తప్పును సవరించాల్సిన బాధ్యత ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డిదే కదా, ప్రభుత్వందే కదా. ఎందుకు రేవంత్ రెడ్డి కూడా సీఎంగా సరే ఆయన కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చారు, కొంచెం ఆయన ఏమైనా చేస్తారనుకుంటే వాళ్ళు కూడా అంత గట్టిగా ఏమైనా పట్టించుకోవట్లేదేమో అర్థం కావట్లేదు. ఆఫ్ ది రికార్డుగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది మాట్లాడుతున్నారు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయి మెడకు చుట్టుకుందని. మరి ఎందుకు ప్రభుత్వంలో చలనం లేదు? అంటే కావాలి ఇంటెన్షనల్గా చేశారా? దీని వెనక భారీ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఇప్పుడు చర్చ. అయితే ఈ పరిస్థితుల్లో విపక్షాలన్నీ మాట్లాడుతున్నాయి. ఇప్పుడు హరీష్ రావు రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు. లేఖలో చాలా అంశాలు ప్రస్తావిస్తున్నారు. రెవెన్యూ శాఖలో 30% వసూలు రాకెట్ నడుస్తోంది. నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30% కమిషన్ డిమాండ్ చేస్తున్నారని. అబ్బెబ్బే, కమిషన్లా? నో, ప్రజలకు న్యాయం చేస్తాం, సవ్యంగా అందరికీ ఆదేశాలు జారీ చేస్తాం. ఇది మంత్రి ఇచ్చిన వివరణ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ మిగతా నేతలు కానీ గుండె మీద చేసుకుని చెప్పండి, నిజంగా కమిషన్ దందా నడవటం లేదా? ఎగ్జాంపుల్స్ తీయమంటారా? బయటికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ బయట పడితే ఇంక వీళ్ళు మొక్కలు ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కాని వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హరీష్ రావు కొన్ని కామెంట్స్ చేశారు. మొత్తం ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న భూములపై వివాదాలు సృష్టించి రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50-50 జాయింట్ డెవలప్మెంట్కి ఇవ్వాలని యజమానులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు లేఖలో ప్రస్తావించిన అంశాలు. రెండోది,
2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చిన తొలగించిన ప్రతి భూమిపైన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి స్వతంత్ర విచారణ జరిపించాలి. మూడోది, ఈ 30% కమిషన్లు, ఈ 50:50 అగ్రిమెంట్లు, వీటి వెనుకున్న పెద్దలు ఎవరు, దళారులు, బినామీ సంస్థలు నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరు, విచారణను నిగ్గు తేలాలి. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఏ ఆస్తిని ఎవరు జాబితాలో చేర్చారు, ఎందుకు తొలగించారు, ఎవరిది ఇది అనేది పూర్తిగా తేలాలి. జిల్లాల వారీగా 22A జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. దశాబ్దాల క్రితమే అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద క్రమబద్ధీకరించిన ఆస్తులను, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న భూములను మళ్ళీ 22Aలో పెట్టి స్తంభింపచేయడం దుర్మార్గం. వీటిపై విచారణ జరపాలి అన్న అంశంతో పాటు మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ఖచ్చితంగా ఎంత పెద్ద ఇష్యూ జరిగి కోట్లాది మంది ఎఫెక్ట్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుని బిక్కుమంటూ మా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తే రిజిస్ట్రేషన్ కుదరదు, మీ 22Aలో ఉందంటే దానికి ఏం చేయాలో పరిష్కారం దొరక్క అధికారులు తప్పు చేశారని ప్రభుత్వం ఒప్పుకుంటూ మళ్ళీ ప్రజల్ని పెనం మీద పెట్టి ఈ విధంగా ఇబ్బందులు పెడతారా? ఇంతకు మించిన వ్యవస్థ లోపం, ఇంతకు మించిన ప్రజల్ని వేధించడం, అందుకని మేము ఓట్లు వేసింది. ఇదైతే చాలా పెద్ద ఇష్యూ. సరే, ఇప్పుడు హరీష్ రావు లేఖ రాశారు కాబట్టి మనం ఒక కాంటెక్స్ట్ తీసుకుంటున్నాం, కానీ ఆయన లేఖలో ప్రస్తావించిన అంశాలు, మాజీ మంత్రి హరీష్ రావు లేఖలో ప్రస్తావించిన అంశాలు అవాస్తవం అని ఎవరు ధైర్యంగా చెప్పలేం. హరీష్ చేసిన ఆరోపణలు బూటకం అని ఎవరు అనలేం. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఆయన చేసిన ఆరోపణల వాస్తవం ఉంది అనడానికి మన ముందు బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఇది ఎందుకో ప్రభుత్వం మాత్రం నిశ్చేతంగా ఉంది. మీరు ప్రతిదీ మనం ఏదనుకుంటే అది నడుస్తుంది అనుకుంటే, మొన్న CJP ఉద్యమం రిజల్టే ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్. ప్రజల్లో ఓపిక కొద్ది రోజులే ఉంటుంది. ఓపిక నశిస్తే అది పెను విప్లవమై రేపొద్దున్న అందరినీ కబలించేస్తుంది.